सत्येनोत्तभिता भूमिः सूर्येणोत्तभिता द्यौः ऋतेनादित्यास्तिष्ठन्ति दिवि सोमो अधिसृतः सोमेनादित्या बलिनः सोमेन पृथिवी मही अधो नक्षत्राणामेषाम् उपस्ते सोमाहितः सोमं मन्यते पपिवान् यत्संपिंश यन्त्योषधिम् सोमं यं ब्रह्मणो विदुः न तस्यास्नाति कश्चन సత్యము చేత భూమి నిలిచియున్నది సూర్యునిచే యులోకము నిలిచియున్నది ఋతముచే ఆదిత్యులు నిలిచిరి దివిలోకము సోమునిచే అధిష్ఠింపబడి ఉన్నది సోమునిచే ఆదిత్యులు బలవంతులైరి సోముని వలన పృథివీ పరిమాణము పొందుచున్నది ప్రస్తుతము సోముడు నక్షత్రముల మధ్య నిలిచియున్నాడు రసమును పిండుటయే సోమరసము త్రాగినట్లుగా భావింపబడుచున్నది కాని గురువు అనుగ్రహముతో బ్రహ్మమును తెలిసిన వారే తప్ప సోమమును రుచి చూడలేరు ఈరోజు మనకి కర్కాటక రాశి పూర్ణిమ అంటే ఆ ఈ కర్కాటక రాశి పూర్ణిమ ఒకటేనా అనంటే కాదండి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకు అనంటే సూర్యుడి యొక్క గమనాన్ని మారటం అనేటటువంటిది జరుగుతుంది ఈ రోజున. కరెక్ట్ గా ఇవాళ సూర్యుడి యొక్క గమనము భౌతికమైనటువంటి అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి
గమనము వేరు చెప్పుకున్నాం అదంతా. ఇప్పుడు గమనం వేరు. భూమధ్య రేఖని దాటుతూ ఆయన చేసేటటువంటి ఆ నడక ఎలా ఉంటుందిట అనంటే, కొంచెం పక్కకి పెడుతూ ఉంటుంది, మళ్ళా వస్తూ ఉంటుంది, మళ్ళా ఇంకో పక్కకి. మొదట ఉన్నటువంటిది ఏమిటి అనంటే, పూర్తిగా తూర్పు అనేటటువంటిది, అంటే మనకి ఎదురుగా ఉన్నటువంటి దాన్ని ఆయన యొక్క గమనం ఎలా ఉంటుందంటే స్ట్రెయిట్ గా ఉంటుంది. కానీ ఇక్కడకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అనంటే, ఏదైతే స్ట్రైట్ గా ఉండి పెడుతోందో దాని వెనక ఉన్నటువంటిది ఒకటి, ఎదురుగా ఉన్నది ఒకటి, రెండు. అంతే కదా. ఇప్పుడు ఉన్నటువంటి గమనం ఎటువంటిది అనంటే, కొంత కుడి పక్కకు వస్తూ ఉంటుంది, కొంత ఎడం పక్కకు వస్తూ ఉంటుంది. ఇవాల్టి నుంచి ప్రారంభం. దీన్నే మనము సమ్మర్ సాలిస్టిస్ అని అంటాం. ఈక్వినాక్స్ గా చెప్పబడేటటువంటివి రెండు అయితే, సాలిస్టిస్ చెప్పబడేటటువంటివి రెండు ప్రధానంగా. ఈ రెండు కూడా ఏమిటి అనంటే, ఆ యొక్క గమనం మారటం అనంటే మనకి సైడ్స్ అనేటటువంటివి ఏర్పడుట అనేది ప్రధానంగా జరిగేటటువంటిది. అంటే అయితే స్ట్రెయిట్ గా ఉండటం, లేకపోతే వెనక, ఈ రెండు అయ్యాయి. మరి కుడి ఎడమలు కూడా అవ్వాలి కదా, సైడ్స్ కూడా కావాలి కదా. అవి ఈ రోజున ప్రారంభమై సూర్యుడు ఆ ఈక్వినాక్స్, అది ఆ ఈక్వేటర్ ని దాటుతూ చేసేటటువంటి గమనం కాబట్టి దీన్ని సమ్మర్ సాలిస్టిస్ అని అంటాం. ఆ యొక్క నడక ఈ యొక్క కర్కాటక రాశిగా చెప్పబడుతుంది. ఎందుకంటే సైడ్స్ కి నడవంటే ఆ క్రాబ్ స్ట్రెయిట్ గా వెళ్ళదు. మీరు చూడండి దాని నడక. కాసేపు పక్కకుంటూ ఉంటుంది, ఒక పక్కకి నడుస్తూ ఉంటుంది, మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ ఇంకో పక్కకి నడుస్తూ ఉంటుంది. అది ఇది దాంట్లో ప్రధానంగా చెప్పబడేటటువంటిది. అలాగా ఈ రోజున 21వ తారీఖు, ఈ రోజు కరెక్ట్ గా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించుట అనేది జరిగింది. దీన్నే మళ్ళీ మనకి ఏరువాక పూర్ణిమ అని కూడా చెప్తాం. అంటే ఏంటి ఈ ఏరువాక పూర్ణిమ? మనకి ఆ అంటే గింజ అనేటటువంటిది భూమి మీద పడినప్పుడు అది మొలకెత్తుట అనేటటువంటిది లక్షణం కలిగి ఉండాలి. అలా లక్షణం ఉన్నటువంటి విత్తనంకే మొక్క వస్తుంది. వేరే ఎన్ని విత్తనాలు వేసినా రావు. మీరు కనుక గమనించినట్టయితే కొన్ని కొన్ని విత్తనాలకి, కొన్ని కొన్ని ధాన్యాలకి, అదే ధాన్యంలో ఉన్న గింజలకి ఆ మొలకెత్తేటటువంటి లక్షణం ఏదైతే ఉందో అది కలిగి ఉన్నటువంటి దానికి మాత్రమే ఆ అంకురించేటటువంటి శక్తి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. అందువలన ఏమవుతుంది అంటే అటువంటి శక్తి గల విత్తనము భూమి మీద పడినప్పుడు, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం మిథున రాశిలో ఏమని అనంటే, అక్కడ ఆ నీటిలో ఉండేటటువంటి ఆ అగ్ని ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అనంటే, భౌతికమైనటువంటి ఈ యొక్క భూమి ఈ పదార్థాన్ని తాకినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ అదే. ఏమవుతుంది అనంటే, ఆ దాన్ని తాకినప్పుడు దానికి, ఆ భూమికి ఆ లక్షణాన్ని ఇస్తుంది. అందుకనే చెప్తున్నారు ఏమని,
భూమి పరిమాణము పొందుచున్నది అంటే దానికి రూపం అనేటటువంటిది ఏర్పడుతోంది. భూమికి రూపం ఏర్పడటం ఏంటండి? అప్పటిదాకా భూమికి రూపము లేదా అని అనంటే భాగవతం చెప్పుకున్నాం మనం. వరాహావతారములో ఆయన ఆ కింద నుంచి తీసినప్పుడు మొట్టమొదటగా రూపం అనేటటువంటిది ఏర్పడినది అని చెప్పి. అలాగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అని అంటే ఆ పరిమా ఆ యొక్క రూపము పరిమాణము అనంటే అది రూపముగా ఏర్పడుతోంది. ఆ రూపము అనేటటువంటిది ఏర్పడాలి అని అంటే ఈ ముందు జరిగినటువంటి ప్రక్రియ దాంట్లో నుంచి ఉన్నటువంటి ఆ అగ్ని తత్వము ప్రాణవాయువు ఇవి రెండింటి యొక్క సంయోగము వలన ఈ యొక్క శక్తి పుడుతుంది. దాన్నే మనము లేటెంట్ హీట్ అనేటటువంటి పేరుతో చెప్పుకుంటూ ఉంటాం. అది భూమి మీద తాకినప్పుడు ఈ యొక్క అంటే ఆ అగ్నితత్వము వాయుతత్వంతో చేరేటప్పటికి అది చల్లారుతుంది. చల్లారి ఈ యొక్క నీరు అనేటటువంటి తత్వం పుడుతుంది. ఆ నీటి తత్వం పుట్టినప్పుడు మనకి ఇక్కడ మొత్తం అన్ని కూడా ఈ యొక్క లేటెంట్ హీట్ దీని వలన దానికి ఆ యొక్క శక్తి కలిగినటువంటిదిగా అవుతుంది. ఆ యొక్క శక్తి కలగటం అనేటటువంటిది భూమిని ఆ నీరు మామూలుగా పడేటటువంటి వానలు వేరు, కానీ ఈ వానలు వేరు. ఈ వర్షము ఎటువంటిదిట అనంటే ఆ అంకురించేటటువంటి శక్తి కలిగినటువంటిది ఈ యొక్క వర్షం. అది భూమిని తాకినప్పుడు దానికి ఆ లక్షణము పొంది ఈ వేసినటువంటి విత్తనం వలన దాంట్లో కూడా అంకురించేటటువంటి శక్తి కలిగినటువంటి అదే ఈసారి మనకి పూర్ణిమ గారు ప్రబోధ గీతలో చదవండి మంత్రపుష్పంలో. తస్యాశిఖాయ మధ్య అంటే ఏదో పూజ చేసేస్తున్నాం చెందుతున్నాం టక్క టక్క చదివేస్తున్నాం కాదండి. ప్రతీది కూడా ఒక ధ్యానంగా చెయ్యండి. చేస్తే మనకి అందులో అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఎలాగా అనంటే అందులో ఏం చెప్పారు మంత్రపుష్పంలో? తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆ యొక్క శిఖ అనంటే పైన ఉండేటటువంటి కొన, ఆ కొనకి అందు పరమాత్మ ఉన్నాడుట. ఎలా ఉన్నాడు అనంటే ఆ శిఖ అంటే పైన ఉండేటటువంటి ధాన్యపు గింజ అంటే వడ్ల గింజ ఉందనుకోండి, అది మనం బియ్యంగా చేసుకున్న తర్వాత అయినా సరే పైన కొస కలిగి ఉండాలి. ఆ కొస కలిగి ఉన్న దాన్ని గనక మనం తిన్నట్టయితే అన్నం ఎందుకు తింటాం మనం? అది మన ఆహారం అండి. సౌత్ ఇండియా వాళ్ళు అన్నమే తింటారు, నార్త్ ఇండియా వాళ్ళు రోటీసే తింటారు. కాదండి, అటువంటి లక్షణం ఎక్కడా ఇవ్వబడలేదు. ఇది ఏదో అక్కడ పండిన పంట వాళ్ళు తింటే తినొచ్చు కాక అది అసలు పెద్ద విషయమే కాదు. ఆ ధాన్యము తినటం చేత ఏమవుతుంది అనంటే జీవుల్లో అంకురించుట అనంటే వాళ్ళు సంతానోత్పత్తి జీవోత్పత్తి అనేటటువంటివి కలగడానికి కారణంగా ఉంటూ ఉంటాయి అవి. అందుకనే నూకలు తినరు. మీరు గనక గమనించినట్టయితే పూర్వం రోజుల్లో బాగు చేసుకుని నూకలన్నీ సపరేట్ చేసి మంచి బియ్యం మాత్రమే వాడుకునేవాళ్ళు. ఈ రోజుల్లో వాడే చేసిస్తున్నాడని అనుకుంటున్నాం. అది తెచ్చింది మనం యాజ్ ఇట్ ఈజ్ గా వాడేసుకుంటున్నాం, అది వేరే విషయం. కానీ ఆ యొక్క
యొక్క కొస ఏదైతే ఉందో అది అందుకని మనం అన్నం తింటాం. ఆ తినటం చేత ఏమవుతుంది అని అంటే బై నేచర్ మనలో ఆ యొక్క లక్షణం అనేటటువంటిది వచ్చేస్తుంది. అది అది ఈ యొక్క మాసములో జరిగేటటువంటిది. అంటే ఇదంతా కూడా మనకి ఎలాగా అనంటే గురువు యొక్క అనుగ్రహము అని అందుకనే చెప్తారు. ఏదైనప్పటికీ కూడా గురువుకి సమర్పణగా ఉండండి. ఆయన ఏది చెప్తే అది చెయ్యండి. మీకు కావాలనుకున్నదే ఆయనతో చెప్పించుకోవద్దు. ఇట్లాంటివన్నీ విషయాలు ఎందుకు చెప్తారు అనంటే ఒకటే రీజన్. ఉండదక్కడ. ఏంటి అనంటే ఆయన ద్వారా ఎన్నో విషయాలు పని చేస్తూ ఉంటాయి మన యందు. అలా పని చేయటం వలన ఏమవుతుంది అనంటే మనకి ఈ మొత్తం సృష్టిలో ఉండేటటువంటి రహస్యములు లేక ఏవైనా కూడా మనకి అవగతమవుట అనేటటువంటిది ప్రధానంగా నిర్వర్తింపబడుతుంది. లేకపోతే ఏమవుతుంది అనంటే మనకు తోచిన ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకి తోచిన విషయాలన్నీ కూడా మనం ఇదవుతూ ఉంటాం. అలా కాదు. కావాల్సింది ఏంటి అనంటే ఒక్కటే విషయం. మనకి ఏమిటది అనంటే మనం చేస్తూ ఉన్నటువంటి దాని గురించి మనం పని ఏదైతే ఉందో అది ఎలా ఉండాలిట అనంటే గురువుకి సమర్పణగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి అవి సాధ్యపడతాయి అని చెప్తున్నారు. అంటే దాని లోపల ఉన్నటువంటి విషయం మనకి తెలియాలి. అలా తెలియడం అనేటటువంటిది సాధన ఎక్కడ ప్రారంభమవుతుంది అనంటే మనతో చేయిస్తాడు ఆయన గురువు. అలా చేయించడం అనేటటువంటిది రెండు విధములుగా ఉంటూ ఉంటుంది. సర్వాంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం ఈ సృష్టిగా ఉన్నటువంటి వాడు అనని దర్శనం చేయటం అనేటటువంటిది ఒక విధానం. అలా కాదు, నేను ఆయనని ఆరాధిస్తూ ఉంటాను అనేది ఒక పద్ధతి. అంతవరకే ఉంటుంది. మన పరిధి ఎంతవరకు ఉంటుంది అనంటే మనము మన ఆలోచన ఇవి కొంతవరకు ఉంటూ ఉంటుంది. క్రమంగా వెడుతూ ఉంటుంది. అది చాలా స్లోగా చక్కగా వెడుతూ ఉంటుంది నెమ్మదిగా. ఎందుకు అనంటే మనకి ఏర్పడేటటువంటి జ్ఞానము ఏదైతే ఉందో దాని ఆధారంగానే మనం వెడుతూ ఉంటాం. అలా కాకుండా మనం వెళ్ళాల్సిన పద్ధతి ఆ కాదండి, ఇట్లా అయితే కనుక నాకు కష్టం, నాకంటూ ఒక హెల్ప్ కావాలి, అందువలన నేను గురువుని ఫాలో అయిపోతాను, ఆయన ఏది చెబితే అది చేసేస్తాను అనేటటువంటి పద్ధతి ఇంకొకటి. ఎందుకు అనంటే ఎన్ని రూపాలుగా ఉన్నటువంటి పరమాత్మని మనకి ఈజీగా దర్శింపజేయగలిగేటటువంటి స్థితి ఆయనకుంటుంది. కాబట్టి మనం ఏం చెయ్యాలి అనంటే ఆయనని దర్శనం చేయటం అనేటటువంటిది, ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయిపోవటం అనేటటువంటిది ప్రధానంగా పెట్టుకోవాలి. ఎందుకు ఇదంతా అంటే ఎప్పుడు గురువు గురించేనా అండి అనంటే ఒక విషయం చెప్తాను. ఎందుకు అనంటే ఎటువంటి వాళ్ళకైనా కూడా గురువు యొక్క అనుగ్రహం చేత ఏమవుతుంది అనంటే
వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో నుంచి పైకి రావటం అనేటటువంటిది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే చూడండి, మీరు ఎవరిదైనా సరే పేరు తీసుకోండి. వాళ్ళు గురువుని ఆశ్రయించి జీవించినటువంటి వాళ్ళది ఒకలాగా ఉంటుంది. వాళ్ళది వాళ్ళు బిల్టప్ చేసుకున్నది ఒకలాగా ఉంటుంది. అంటే తప్పని కాదు, కానీ క్షేమకరము. అందులో డేంజర్. కత్తులు ఇలా తిరుగుతూ ఉంటాయి అనుకోండి, రెండు కత్తులు, ఒకటి ఒక డైరెక్షన్ లో, ఇంకోటి ఇంకొక డైరెక్షన్ లోనూ తిరుగుతూ ఉంటుంది. ఆ మధ్యలో నుంచి మన ప్రయాణం ఉందనుకోండి, వెళ్ళాలి, ఇటు నుంచి అటు వెళ్ళాలి. ఎక్కడ ఎంత పాటి ఇదైనా ఆ కత్తి మనని తల నరికేస్తుంది. అంతేకాదు, గురువుకి సర్వసమర్పణగా ఉండి మనం చేసేటటువంటి సాధన అంతా కూడా చాలా ఇదిగా పెడుతుంది. ఏ కారణం చేతైనా మనలో ఓకే, ఇప్పుడు మనం ఉన్న స్థాయికి ఈ గురువు గారు చెప్పడం కొంచెం కష్టం. ఎందుకు అనంటే, ఒకప్పుడు ఓకే, ఆయన చెప్పారు, నేను తెలుసుకున్నాను, నేను ఈ స్థాయికి వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఆ సాధ్యపడదు ఆయన ద్వారా అనేటటువంటి ఆలోచన మనకి కలిగిందనుకోండి, ఆ క్షణం నుంచి మనకి గురువుకి లింక్ కట్ అయిపోతుంది. ఎందుకు అనంటే, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చెయ్యరు ఇలాంటి విషయాలు ఏవి కూడా, వదిలిపెట్టేస్తారు. ఎందుకు అనంటే, నీకు నువ్వుగా రావాలి, నీకు నువ్వుగా చెయ్యాలి ఏదైనా సరే. వాళ్ళంటూ ఫోర్స్ చేయడం, బ్రతిమిలాడడం, నాయనా చెయ్యి, బాబు చెయ్యి, ఇటువంటివన్నీ వాళ్ళు చెయ్యరు. ఆ స్థితి మనకి కల్పింపబడే వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళకేం తొందరలేదు, వాళ్ళు ప్రశాంతంగా వెయిట్ చేస్తారు, వాళ్ళకేం దిగులు లేదు వాళ్ళకి. ఎందుకు అని అంటే, ఇక్కడ గురువు రెండు విధాలుగా పనిచేస్తాడు. అందుకోసం నేను ఇదంతా చెప్తున్నాను మీకు. కిందటి మాటు మిథున రాశిలో గురువు ఎలా పనిచేస్తాడు అని అంటే, కేవలం ఒక వాక్కుగా మాత్రం పనిచేస్తాడు ఆయన. ఒక ప్రహ్లాదుడికి, ఒక ధ్రువుడికి, ఇలాగా కనుక మనం చూసుకున్నట్టయితే, ఆ ఇనిషియేషన్ అనేటటువంటిది ఎలా జరుగుతుంది అని అంటే, కేవలం ఒక మాటగా వాళ్ళకి చెప్పాడు ఆయన. నమో నారాయణయ అనేటటువంటి మంత్రం ఒక వాక్కుగా చెప్పాడు. కానీ ఇక్కడకు వచ్చేటప్పటికి వాక్కు ఏమవుతుంది అని అంటే, మన ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుంచి వెలువడుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం మనం. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నుంచి వచ్చినటువంటి అది ఏమవుతోంది, లోపలికి తీసుకుంటున్నప్పుడు సో అనేటటువంటి శబ్దంగా, బయటకి ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు హమ్ అనేటటువంటి శబ్దంగా చెప్పబడుతోంది కదా. హమ్ అని అన్నప్పుడు మకారంగా చెప్పబడుతోంది. లోపలికి తీసుకుంటున్నప్పుడు సో అనేటటువంటి శబ్దంగా, అంటే ఓ అని మిగులుతోంది. సో అనే దాంతో ప్రారంభమైన లోపలికి వచ్చేటప్పటికి ఓంకారంగా ఉంటుంది. అది బయటకి వచ్చినప్పుడు ఓ అని అన్నది మకారంతో కలిసి పూర్తిగా ప్రణవము అన్నది జరుగుతోంది. ఈ ప్రణవము ఎలాగ జరుగుతుంది అని అంటే, నా సామ్యము చెందుట అంటే, మనలో నుంచి వచ్చేటటువంటి ఆ నాదము ఏమవుతుంది అని అంటే, ఈ మొత్తం సృష్టిలో ఉన్నటువంటి నాదముతోటి సామ్యము చెందాలి. అంటే మనం
అందుకనే ఏం చెప్తారు అనంటే మన గొంతు మనకి విడిగా పక్కనున్న వాళ్ళతోటి వాళ్ళ గొంతు విడిగా అన్న మాట కాకుండా ఒకళ్ళతోటి ఒకళ్ళ గొంతు కలిసి రావాలి అని ఎందుకు చెప్తారు అనంటే ఇదే రీజన్. ఏమవుతుంది అక్కడ అనంటే ఆ మాట అంటే మనలో నుంచి వచ్చేటటువంటి ఏదైనా అవ్వచ్చు, నాదము కావచ్చు, మనం చదివేటటువంటి వేద మంత్రం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా లేకపోతే ప్రేయరే చేసుకోవచ్చు. అది ఏమవుతుంది అంటే ఒకళ్ళతోటి ఒకళ్ళది కలిసినప్పుడు అది నాదమయముగా ఉంటుంది. అది మన లోపల ఉన్నటువంటి ఈ శరీరమునందు 7 కేంద్రములు ఉన్నాయి. ఆ 7 కేంద్రములు మనకి ఈ యొక్క నాదముతోటి కలిసి అంటే అందులో నుంచి ప్రయాణం చేసి 7వ దాంట్లో నుంచి బహిర్గతంగా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అంటే వేణువుకి ఉండేటటువంటి ఆ యొక్క రంధ్రములు ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఉన్నాయి? 7 ఉంటాయి. ఆ 7 ఏమిటి అనంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క స్పైనల్ కార్డ్ నే అదే పరమాత్మ చేతిలో శ్రీకృష్ణుడి చేతిలో నిత్యము ఉంటూ ఉన్నటువంటిది. అది నాదముగా ఆయన ఊదుతూ ఉంటాడుట అనంటే మనని ప్రచోదనము చేస్తూ ఉంటాడాయన. మన లోపల ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా వ్యక్తమయ్యేటటువంటి నాదము ఏదైతే ఉందో ఆ నాదము ఈ సృష్టిలో ఉన్నటువంటి నాదముతోటి సింక్రనైజ్ చేయటం అనేటటువంటిది జరుగుతుంది. ఇది చాలా ప్రధానంగా చెప్పబడేటటువంటి విషయం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అనంటే మనం చేస్తూ ఉన్నటువంటి ఆ నాదము వలన ఏమవుతుంది అనంటే 7వ దాంట్లో నుంచి అది వ్యక్త స్థితిలోకి రావటం. ఇంక మళ్ళీ వెనక్కి రావటం ఏం ఉండదు. ఆ 7వ స్థితికి వెళ్ళేటప్పటికి దాన్నే ఏమంటున్నాము మనము సుప్రా కాస్మిక్ ప్లేన్ అని అంటాం. లేకపోతే ఆ మహాపరినిర్వాణిక్ ప్లేన్ అని అంటాం. అంతే కదా. ఆ 7వది చాలా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏం ఉండదు. ఇక అందులో ఎక్కడి నుంచైనా మనము జార విడుచుకోగలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అక్కడ మాత్రం అది ఉండదు. ఎందుకు అనంటే పూర్తిగా పరిపూర్ణమైనటువంటి స్థితి అది. ఇంకా మళ్ళీ ఆ ఆ స్థితిలో ఇంకా వేరే అనేటటువంటి మాట ఉండదు. అందుకని దానికి ప్రతీకగానే సప్తాహం చేస్తాము అని అంటూ ఉంటారు అందరూ కూడా. ఆ సప్తాహము ఏమిటి అనంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి దీనితోటి జరిగేటటువంటి సాధన. ఆ సాధన జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అనంటే ఒక్కొక్క ప్లేన్ లో నుంచి నెక్స్ట్ ప్లేన్ కి మనము వెడుతూ ఉంటాం. ఇక్కడ జరిగేటటువంటిది ఏంటి అంటే మనం ఏదైనా ఎందుకంటే పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పొరపాట్లు అనేటటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆ మధ్యలో ఏవో పరమపద సోపాన పట్టణంలో ఎలాగైతే చిన్న చిన్న పావుల్లాగా అట్లా ఉంటుంటాయి మళ్ళీ దిగుతూ ఉంటాం. కాదురా బాబు మనకెక్కడో పొరపాటు జరిగింది అని మేల్కాంచినటువంటి వాళ్ళకి ఏమవుతూ ఉంటుంది, మళ్ళీ పక్కనే నేను ఉన్నాను అనేటటువంటి మన భుజం తట్టి ముందుకు నడిపేటటువంటి శక్తి మన వెన్ను తడుతుంది.
నేను ఇక్కడే ఉన్నాను, ఏం భయం లేదు, పైకెక్కు అని అంట. అలా కాకుండా నేనుగా ఉంటాను, నేను మాత్రముగా ఉంటాను అని అనుకునేటటువంటిగా ఉంటూ ఉన్నప్పుడు క్రమంగా ఏమవుతుంది అంటే మనకి తెలియకుండానే మనము ఒక్కొక్క మెట్టు ఒక్కో మెట్టు దిగిపోతూ ఉంటాం కింద. అందుకని ఈ యొక్క సాధన ఏమవ్వాలి అని అంటే ఒక ఆ నాదమయముగా అవ్వాలట. అలా ఉండటానికి కారణం ఏమిటి అని అంటే ఆయన హెల్ప్ చేస్తాడు గురువు. అదే మనకి కథల్లో కనిపించేటటువంటి ఒక త్యాగరాజస్వామి, లేకపోతే కనుక ఒక ముత్తుస్వామి దీక్షితులనండి, లేకపోతే కనుక అన్నమయ్యనండి, ఎవరైనా సరే నాదము ప్రధానముగా జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి హయ్యర్ లెవెల్లోకి ఇనిషియేషన్ అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆయనే చేస్తాడు. ఈ నారదుడే ఇక్కడ నాదము అనేటటువంటి దానికి కూడా ఆయనే అధిపతి. వీళ్ళని కూడా పైకి ఆయనే లిఫ్ట్ చేస్తాడు. ఆయనే హయ్యర్ లెవెల్లో ఇనిషియేషన్ అనేటటువంటిది ప్రధానంగా చేస్తూ ఉంటాడు. అక్కడ వాక్కుగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? వాక్కుగా కనుక వాక్కు ఏమవుతుంది అని అంటే నాదముగా పరిణమిస్తుంది. నాదము అని అనగానే మనలో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు, అంటే ఈ త్యాగరాజస్వామి లేకపోతే గనక ఇంకొకళ్ళు ఎందుకు వచ్చింది అని చెప్తాను నేను. ఈ నాదము మనము చేస్తూ ఉన్నప్పుడు మనము ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని శ్వాస లోపలికి తీసుకుంటూ మళ్ళా బయటకి విడిచిపెడుతూ ఉంటున్నాం. విడిచిపెడుతూ ఉంటున్నప్పుడు మనం అంటున్నది ఏమిటి అని అంటే హమ్ అనేటటువంటి శబ్దంగా విడిచిపెడుతున్నాం. అంటే ఏమవుతోంది? బయటకి మకారముగా వ్యక్తమవుతోంది. మకారము ఎప్పుడూ కూడా పరమాత్మలో ఉన్నటువంటి ప్రకృతి లేక పరాస్థితిగా, అంటే ఆయన యందు ఉన్నటువంటి ఒక వెలుగుగా చెప్పండి, లేకపోతే కనుక మనం ఏ లక్షణంగా తీసుకున్నా సరే, ప్రేమ అనేటటువంటి తత్వంగా తీసుకున్నా, ఎలా తీసుకున్నప్పటికీ కూడా అది వ్యక్త స్థితిలోకి రావటం అనేటటువంటిది జరుగుతుంది. అంటే అమ్మవారు పరాస్థితిలో నుంచి ప్రకృతిగా ఈ భూమి మీదకి రావటం అనేటటువంటి లక్షణం జరుగుతుంది. అదే మనకిక్కడ దక్షిణాయనముగా అంటే ఏం జరుగుతోంది? పరమాత్మ ఈ భూమి మీద జీవుడుగా, అంటే తన నుంచి వేరుగా వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆయన నుంచి మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఇంకో దాని నుంచి ఇంకొకటి, అలాగా జరుగుతోంది. ఇదంతా కూడా ప్రక్రియ. ఈ ప్రక్రియని నిర్వర్తింపబడేటటువంటిది ఏమిటి అని అంటే ప్రకృతి. దాన్నే అమ్మవారుగా చెప్పబడుతుంది. ఈ అమ్మవారుని ఈ మనకి ఈ మాసం నుంచి, అంటే ఇక్కడి నుంచి దక్షిణాయనం అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రకృతిగా పరమాత్మ తానుగా ఉన్నటువంటి, అంటే ఆ అంతర్యామి ప్రజ్ఞగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఎలా వస్తాడు ఆయన అని అంటే జీవుడుగా వస్తాడు. అలా రావటమే ప్రకృతిగా చెప్పబడుతుంది. ఆ ప్రకృతిగా వచ్చినప్పుడు ఇక అక్కడి నుంచి ఒక్కొక్కటి ఇలా జరుగుతూ ముందుకు వెడుతుంది సృష్టి అంతా కూడా. అలా జరగటమే
మకారము అని చెప్పారు. అందుకనే అమ్మవారిది ఏదైనప్పటికీ కూడా మీరు చూసినట్టయితే చివర ఆ స్తోత్రం గాని ఏదైనా కూడా మకారముతోటి ఎండ్ అవుతూ ఉంటుంది. ఏదైనా కూడా మీరు తీసుకోండి. లక్ష్మీ అనపగామిని ఏమవుతుంది? మకారముతోటి ఎండ్ అవుతోంది. అంటే ఆ లక్షణం ప్రకృతిగా పరమాత్మ ఈ భూమి మీదకి రావటం అంటే అంతకు పూర్వం ఎలా ఉంది అంటే మొత్తం ప్రజ్ఞాత్మకంగా ఉన్నటువంటిది ఒకటే ఒక్క వెలుగు, అందులో నుంచి వేరుగా రావటం అనేటటువంటిది ప్రధానంగా నిర్వర్తింపబడుతుంది. అలా ప్రధానంగా నిర్వర్తింపబడుతూ ఉన్నటువంటి దాంట్లో మనకి ఏమవుతుంది అనంటే ఆ మకారము చాలా ప్రధానమైనటువంటిది. అందుకనే వాల్మీకి మహర్షికి ఆ నారద మహర్షి ఏమని ఉపదేశించారు అనంటే మకారము శబ్దంగా రామ అనేటటువంటి శబ్దాన్ని మరా శబ్దంగా చెప్పారు. మరా 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 మరామ అని అనమన్న. నువ్వు అలా అంటూ ఉండంతే మరా అని అనమన్న. మరా ఏంటండి? ఏదో మరమరాల్లాగానో ఇంకోటి ఏదోనో అన్నట్టుగా కాదు కదా. అంటే అంటే సృష్టిలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి చెప్పారు, ఏదైనా ఒకటి ఇవ్వబడినది అనంటే దాని వెనక అంతర్లీనంగా చాలా విషయం ఉన్నది అని తెలుసుకోవాలి మనం. కథలో అదే వస్తుంది. ఏమని అనంటే ఆ దొంగగా ఉన్నటువంటి ఆ వాల్మీకి ఆయనకి నువ్వు అలా వచ్చి ఇలాగేదో నీకు మీ వాళ్ళు హెల్ప్ చేస్తారా అది ఇది అనేదో అడుగుతారు. అందరికీ కథ తెలిసిన విషయమే. కానీ నారద మహర్షి చెప్పినటువంటి ఉపదేశం ఏమిటి అనంటే మరా అనేటటువంటి శబ్దాన్ని ఆయన ఉచ్చరించమని చెప్తారు. అంటే ఏమిటి? రకారము సూర్య అంతర్యామి తత్వము అని చెప్తాం. సూర్యాంతరవర్తి అయినటువంటి నారాయణుడు అని అంటాను చూడండి. ఆయన ఆ ఉన్నటువంటి ఆయనని రా రా శబ్దముతోటి అది ఆయన బీజాక్షరముగా చెప్పబడేటటువంటిది. ఆ రా అనేటటువంటి బీజాక్షరంతో చెప్పబడుతూ ఉన్నటువంటి దాన్ని ఏమవుతోంది? మకారము అని అనంటే ఆ వచ్చినటువంటి వెలుగు ఏదైతే ఉందో అది బహిర్గతం అంటే వ్యక్తమవుతోంది. నేనుగా ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ మొత్తం అంతా ఏదైతే ఉందో దాని నుంచి వ్యక్తమైనటువంటిది ఏమిటి అని అనంటే ప్రకృతిగా వ్యక్తమవుతోంది భూమి మీదకి. ఆ ప్రకృతిగా వ్యక్తమవుతూ ఉన్నటువంటి దాన్ని గమనించి ఏం చెప్పారు అని అనంటే ఏం చెప్పారు అని అనంటే మనకి ఈ మొత్తం అంతా ఏదైతే ఉందో సృష్టిలో ఆ సృష్టిలో ఉన్నటువంటి దాన్ని ఈ ప్రకృతిగా మొత్తం అంతా కూడా గమనించు. ఈ ప్రకృతి పరమాత్మ నుంచి వ్యక్తమవుతోంది. ఆ ప్రకృతి ఎక్కడి నుంచి వ్యక్తమవుతోంది? అందుకనే పరమాత్మ మొట్టమొదటగా చేసేటటువంటి ఇంకొకటి కూడా చెప్తున్నాను మీకు. పరమాత్మ మొట్టమొదటగా చేసేటటువంటిది ఏంటి? మామూలుగా మనం ఏదైనా సరే ముందు నాకు ఇవ్వు, తర్వాత నీకేమి ఇవ్వాలో నేను చూస్తాను అని అంటాం. మన తత్వం అది. కానీ పాపం పరమాత్మ ఆయన తత్వం ఏంటి అని అనంటే నీకేం కావాలో చెప్పు, నీకు ఇస్తాను, తర్వాత నాకు కావాల్సింది నేను తీసుకుంటాలే అంటాడు ఆయన. ఫస్ట్ ఆప్షన్ మనకి. అలాగా ఈ మొట్టమొదటగా ఆయన నుంచి నిశ్వాసము బయటకు వస్తుంది.
ఆ నిశ్వాసము బయటకి రావటం అనేటటువంటిది మకారముగా చెప్పబడుతుంది. తర్వాత ఆ ఆయన లోపలికి తీసుకోవటం అంటే ఈ వ్యక్తమైనటువంటి ప్రకృతిగా ఏదైతే ఉన్నదో అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వన్ విత్ ది గాడ్ అనేటటువంటిది జరుగుతుంది. అంటే ప్రకృతి వ్యక్త స్థితిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి పరాస్థితిలోకి వెళ్ళిపోతుంది. అది అందుకని ఆయన ఏం చెప్పారు అనంటే మర అనేటటువంటి శబ్దంగా చెప్పబడింది. ఎందుకు అనంటే ఇక్కడ గురువు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థితిలో మనకి ఆ మనని ఉమ్, చెప్పడం, మనకి ఆ విధమైనటువంటి సాధన ఇవ్వటం అనేటటువంటిది ఏంటి అనంటే మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం అంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అని అంటాం. అంటే ఏంటి, మూడు మూడు తత్వములు. అంటే ఒక్కొక్క స్థితిలో నుంచి మనకి సాధన ఇస్తూ ఉన్నప్పుడు మనలో నుంచి ఒక్కొక్కటి ప్రచోదనం జరిగి ఆ ఒక్కొక్క స్థితి మనలో మేల్కొల్పబడుతుంది. అది ఆ యొక్క స్థితిగా మేల్కొల్పబడినప్పుడు మనకి అందివ్వబడేటటువంటిది ఏమిటి అని అంటే ఆయన యొక్క గ్రహం. అది మనలో మేల్కాంచి పని చేయటం అనేది స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవ్వటం అనేటటువంటిది ప్రధానంగా ఉంటూ ఉండటం చేత మనకి ఈ మొత్తం అంతా కూడా ఏదైతే ఉందో అది మనని ఆ ముందుకి తీసుకువెళ్ళేటటువంటిదిగా ఉంటూ ఉంటుంది. అంటే ఈ కర్కాటక రాశిలో మనం చేసేటటువంటిది ఎలా ఉండాలి అని అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా ఉంటూ ఉన్నటువంటి దాన్ని ఎలా దర్శనం చెయ్యాలి అని అంటే పరమాత్మ నుంచి వ్యక్తం ఉన్నటువంటి ప్రకృతిగా, అంటే ఈ జీవుడుగా భూమి మీదకి ఆయన అవతరించుట అనేటటువంటి లక్షణము ఏదైతే ఉందో అది జరగాలి. అలా జరగటం అనేటటువంటిదే ఈ కర్కాటక రాశిలో రాముడు కర్కాటక లగ్నంగా ఆయన అవతరించటం అనేటటువంటిది జరుగుతుంది. అది అలా ఉంటూ ఉండటం చేత ఏమవుతుంది అని అంటే మనం చేసేటటువంటి సాధన మొత్తం అంతా కూడా ఆ పరమాత్మ యందు చక్కగా ఆ చేసే కొద్దీ అది ఆయనలోకి మనని ప్రవేశిస్తూ మనని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి విధంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది వచ్చే పూర్ణిమలో మనం చెప్పుకుంటాం దాని గురించి. ఎందుకు అనంటే ఆ జరుగేటప్పుడు అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఆ చేస్తూ ఉన్నటువంటిది మనకి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి తెలియబడుతూ ఉంటాయి. అలా తెలియబడుతూ ఉన్నటువంటిది మనం చేసుకుంటూ నేర్చుకుంటూ వెడుతూ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అందుబాటు. అది ఈ కర్కాటక రాశిలో జరిగేటటువంటి విశేషమైనటువంటి సాధన. అంతేకాకుండా మనము చేస్తూ ఉన్నటువంటి ఈ సాధన అంతా కూడా ఏమవుతుంది అనంటే ఎందుకు ఆ మనము గురువు అనుగ్రహం ఉండాలి, లేకపోతే కనుక కష్టం అవుతుంది అని అనుకుంటాము అంటే జీవుడి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే చాలా సున్నితంగా ఉంటుంది. ఎందుకు అనంటే అది
ఒక నిర్ణయము చేయటం అనేటటువంటి లక్షణం చేయవలసి వచ్చినప్పుడు అది ఆ, చాలా సందిగ్ధంలో పడిపోతూ ఉంటుంది. ఎంత సందిగ్ధంగా ఉంది అని అంటే మనకి కనపడుతూ ఉన్నటువంటిది ఇది ఇప్పుడు చెయ్యాలి, ఇది సత్యం అనని మనని అది మెస్మరైజ్ చేసేటటువంటి స్థితిలో గడిపోతుంది. మనసు ఎలా ఉంటుంది అని అంటే ఆ స్థితి కలగటం కష్టం. అది ఎందుకు అని అంటే అది ఎలా ఉంటుంది, మనము చేస్తూ ఉంటాం, ఏదో ఒక సమస్య వచ్చింది, ఆ చేస్తూ ఉన్నటువంటి దాంట్లో ఒక జవాబు చెప్పాలి. ఆ చెప్పాల్సినటువంటి జవాబు ఎలా ఉండాలి అని అంటే అది ఇప్పుడు మనకి ప్రస్తుత కాలానికి అది కరెక్టే అని అనిపిస్తుంది. ఈ అది ఎలా ఉండాలి అని అంటే భవిష్యత్తులో ఎవరైతే దాన్ని ఆచరిస్తారో వాళ్ళకి కూడా అది సమంజసమే అని అనిపించేటటువంటి విధంగా ఉండాలి. ఇప్పుడు ఆ రోజున రాముడు తండ్రి మాట కనుక పాటించలేదు, అదేమిటి నువ్వన్న మాటే కదా నన్ను రాజును చేస్తానని మళ్ళా ఇప్పుడు పిలిచి నువ్వు అడవికి పొమ్మనమంటే అదేంటి, అదేమన్నమాట, నీ మాట మీద నీకు స్టాండ్ లేదా అని మాట్లాడితే ఈ రోజున ఎంత మంది తండ్రి మాట తల్లి మాట వినేటటువంటి స్థితిలో ఉండేవాళ్ళో చెప్పండి. ఏ ఒక లక్షణాన్ని వాళ్ళు ప్రతిపాదన చేసినప్పుడు యుగ యుగములు తరపడి దాన్ని పాటిస్తూనే ఉండాలి అంతే. ఇంకా ఇక మళ్ళా వేరే అన్న మాట ఉండకూడదు. ఎందుకు రాముడు ఆదర్శ పురుషుడు అంటే ఇందుకోసం. ఆ యొక్క స్థితి ఎక్కడి నుంచి మనకు వస్తుంది అని అంటే గురువు యొక్క దీంతో వస్తుంది, లేకపోతే రాదు. మనకి ఆ సమయానికి అదే కరెక్ట్ అనిపిస్తుంది, ఆ సమయానికి అది కరెక్ట్ అయితే కావచ్చు కాక, కానీ మనం ఆచరించవలసినటువంటిది ఎలా ఉండాలి అని అంటే మొత్తం ఎన్ని యుగములు గడిచినా అది శాశ్వతమైనటువంటి ధర్మముగా సత్యముగా నిలిచి ఉండాలి. అందుకే చెప్పారు ఈ రాశి మంత్రం ఏంటి అని అంటే సత్యే నోత్తమితా భూమికి. ఏంటిటా అంటే మొట్టమొదటగా సత్యము అనేటటువంటిది వచ్చింది. ఆ తర్వాత వచ్చాడు సూర్యుడు. అంటే ఏంటి, మొట్టమొదటగా మనము ఆచరించవలసినటువంటి విషయము ఏదైతే ఉన్నదో అది ఇవ్వబడింది. దాంట్లో నుంచి ఇక తర్వాత మిగిలినవన్నీ కూడా ఇక నేనొచ్చాను, నువ్వు వచ్చావు, సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, ఈ గోళాలు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, ఇక తర్వాత మిగిలిందంతా కూడా మొట్టమొదట వచ్చినటువంటిది ఏంటి అంటే అది. అందుకని దాన్నే మనము వేదము అని కూడా చెప్తూ ఉంటాం. ఆ వేదము అనేటటువంటిది దాన్నే సత్యము అంటే ఈ సృష్టిలో ఏదైతే కనుక నిర్వర్తింపబడవలసినటువంటిది ఉన్నదో అది ప్రతిపాదింపబడింది మొట్టమొదట. ఏమి మళ్ళా ఈ రోజు కొత్తగా రాలా, ఇవన్నీ గ్రహములు ఇవన్నీ ఏర్పడటానికి పూర్వమే అది మొట్టమొదటగా ప్రతిపాదింపబడిపోయింది. దాన్ని ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే కేవలం అనుసరించటమే, ఇంకా ఏమీ లేదు. కేవలం ఇప్పుడు ఆయన అలా చెప్పాడు దాన్ని చేయటమే, ఇంకా ఏమీ లేదు. అది మన మనసు ఎక్కడ పొరపాటు చేస్తుందో అన్న దీనికి పరమాత్మ గురువు అనేటటువంటి వెలుగుని ఇచ్చాడు. ఎందుకు అంటే అందులో ఇవ్వబడినటువంటిది విషయము మనకి అర్థం అవ్వాలి. మనకు అర్థమైతేనే మనం దాన్ని ఏమైనా చేయగలుగుతాం, లేకపోతే ఏమి చేయలేము. అలా విప్పి చెప్పగలిగినటువంటి వాడు గురువు.
లేకపోతే ఏమవుతుంది, మన మనస్సుకి అనిపించింది సత్యము, మన మనసుకి కోరినది ఆ ఇదైపోయింది. ఆ ఏమంటారు, ఆ కోరిక అలా తీర్పు తీర్చుకున్నాం, చేసాం. ఏదో చూడాలనిపించింది, చూసేసాం. ఎందుకంటే మనసులో దాన్ని ఆపుకోవడం కష్టం. ఇంతే ఉంటుంది మన మనసులో. అలా కాకుండా ఉండగలగటం అనేటటువంటిది ఆ, రావటం కోసమే మొట్టమొదటగా గురువు చెప్పినటువంటి మాట వినాలి అని చెప్పడం. అందుకనే ఏం చెప్పారు, చిట్ట చివరకి వచ్చినప్పుడు ఆ యొక్క అమృతమయమైన అంటే ఆ సత్యము ఏదైతే ఉన్నదో దానిలో నుంచి వెలువడేటటువంటి ఆ ఆ ఏమంటారు దాన్ని, అంటే అమృతము అని అంటాం మనం. ఆ వెలువడేటంటే దాని నుంచి సోమము అని అంటాం దాన్ని. దాని నుంచి అంటే గురువు ఏం చేస్తాడు మనకి, అందులో ఉన్నటువంటి రహస్యము లేక ఇవ్వబడినటువంటి విషయము ఏదైతే ఉందో అది మనకి అందిస్తాడు ఆయన. అందుకనే చెప్పారు, గురువు అనుగ్రహముతో బ్రహ్మమును తెలిసిన వారు. ఏమిటి బ్రహ్మము అంటే ఈ సృష్టి దాని ఆవిరి అంటే బ్రహ్మని కాదు అక్కడ. బ్రహ్మము వేరు, బ్రహ్మ వేరు. తెలుసుకోండి, ఇక్కడ చాలా తేడా, టెక్నికల్ గా చాలా తేడా. బ్రహ్మము అనేటటువంటిది ఈ మొత్తం సృష్టికి మూలముగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉండి పని చేస్తోందో దాన్ని బ్రహ్మము అని అంటారు. బ్రహ్మ ఈజ్ డిఫరెంట్ అంటే సృష్టికర్త ఈ మొత్తం భౌతికంగా ఈ జీవులందరినీ సృష్టించేటటువంటి వాడు బ్రహ్మ అని మనకి తెలుసు. ఆయన వేరు, ఆయన డ్యూటీ వేరు, ఈయన వేరు. ఇద్దరికి కూడా చాలా తేడా. కనుక ఈ యొక్క సృష్టి వ్యక్తం అవటం అనేటటువంటి లక్షణం మనకి ఎక్కడ నుంచైతే వస్తోందో అది ఒక్క గురువు మాత్రమే అందుకోగలడు. ఆ గురువు అందుకొని ఏం చేస్తాడు ఆయన అనంటే మనకి కొంత కొంతగా మనకది ఆయన అందిస్తూ ఉంటాడు. మనము జాగ్రత్తగా దాన్ని తీసుకొని సద్వినియోగము చేస్తూ ఉంటే మరి కొంత కొంతగా ఇస్తూ ఉంటాడు. మనం ఎంతగా దాన్ని సద్వినియోగం చేస్తూ ఉంటామో అంతగా ఆయన మళ్ళీ మనకి ఇస్తూ ఉంటాడు. ఇది చాలా ప్రధానంగా జరిగేటటువంటి విషయం. కనుక ఏమిటి అని అంటే అందుకనే చెప్పారు, గురువు అనుగ్రహము ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, మన మనస్సు మిస్ఇంటర్ప్రిట్ చేస్తుంది. దానికి ఒరిజినల్ గా ఉన్నటువంటి విషయాన్ని తెర వెనక గడిపోతుంది. మన మనస్సుకి కావాలి అనిపించినది, సత్యం అనిపించినది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనము అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకుని దాన్ని మనము మన పరిభాషలోకి ఇంటర్ప్రిట్ చేసేస్తాం. అలాగా ఈ మొత్తం ఆ విషయాల్లో ఎన్నో ఆ రకంగా జరిగాయి. అదే చెప్తారు మాస్టర్ గారు కూడా. ఈ రకంగా అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు. అది ఏమవుతుంది అంటే ఆ సమయంలో వాళ్ళకి అలా జరిగినటువంటి కానీ మహానుభావులు ఏదో విధివశాత్తు ఒక పొరపాటు జరిగినా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అనంటే దాన్ని సరి చేసేసుకుంటారు. సరి చేసేసుకుని అరే మనం తప్పు దీంట్లోకి పెడుతున్నాం అని అన్నది ఎప్పుడైతే వాళ్ళల్లో కలుగుతుందో ఇమీడియట్ గా వాళ్ళని నడిపించేటటువంటి గురువు పక్కనే ఉండి నేను ఇక్కడే ఉన్నాను పద ముందుకి అని అంటాడు. అంతే, ఒకటే మాట. ఏం మాటలు కూడా ఉండవు, భుజం మీద చెయ్యటమే. దాని అర్థం ఏంటి, పద ముందుకి అని. వాళ్ళు 10 మాటలు 10 ఇవే అన్ని ఏం ఉండవండి వాళ్ళకి. ఉపన్యాసాలు చెప్పడాలు ఇటువంటివన్నీ ఏముండవు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే చెప్తే క్లుప్తంగా మనం మనకి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అని అంటే
ఒక టెలిగ్రామ్ భాష అని అంటాం చూడండి, అంతవరకే ఉంటుంది. జస్ట్ వర్డ్స్ అంతే. ఇక అంతకు మించి ఏముండదు. మేడం బ్లావెట్స్కి లాంటి వాళ్ళకే చాలా క్లుప్తంగా చెప్పారు వాళ్ళు. చాలా క్లుప్తంగా. ఆవిడకి అర్థం కూడా కాలే మొదట్లో. ఏమిటి ఇట్లా చెప్తున్నారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్న విషయం అర్థం కాక కొంతకాలం వెయిట్ చేస్తారు ఆవిడ. వెయిట్ చేస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని. అప్పుడు కూడా ఏమీ తెలియకపోవడంతో ఆవిడ నేను పుట్టి వేస్ట్, అసలు ఏమిటో గా తెగిన గాలిపటంలాగా మొత్తం తిరుగుతున్నాను తప్ప నాకంటూ ఏది ఇచ్చేసింది లేదు, నేను ఒక ఉపయోగపడే పని చేసింది లేదు, ఏది లేదు అని చెప్పి ఆవిడ బాధపడి ఇక సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి ఆ దాంట్లో ఒక పెద్ద బ్రిడ్జ్ నుంచి దూకేయడానికి రెడీ అయిపోతారు ఆవిడ. ఆ దూకేయడానికి రెడీ అయినప్పుడు ఇప్పుడు మాస్టర్ మోరియా గారు వచ్చి నీకేమన్నా పిచ్చా, చెప్పా కదా అంటే, కాదండి నాకేం అర్థం కావట్లేదు అసలు, ఏం పర్వాలేదు మా డైరెక్షన్ లోనే నువ్వు ఉన్నావు, నువ్వేం కంగారు పడకు, నువ్వు పద ఇంటికని చెబుతారు. అలాగా ఎప్పుడు కూడా ఏంటి అని అంటే, మనము చేసేటటువంటి పని లేకపోతే ఇది కూడా సాధన అంతా కూడా ఎలాగా అనంటే, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసుకెళ్ళిపోవడమే బ్లైండ్ గా. కాదండి ఇదేదో ఇంకా ఇచ్చారు, అదేదో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఇదేదో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే ట్రై చెయ్యనండి, ఓకే అంటారు వాళ్ళు అంతే. వాళ్ళు ఏం ట్రై చెయ్యని కూడా చెప్పరు. ఎందుకు అంటే నీకే తెలుస్తుంది విషయం ఏంటి అని అన్నది. అప్పుడు చక్కగా ముందుకెడతాం. అది కనుక మనము చేయవలసినటువంటిది ఎప్పుడూ కూడా ఆ యొక్క సాధన అంతా కూడా ఆయన యొక్క అనుగ్రహము వలన జరగవలసినటువంటిది. అందుకనే బ్రహ్మము అని చెప్పారు దాంట్లో. ఆ బ్రహ్మము అనేటటువంటిది మనకి తెలియాలి అని అంటే ఈ యొక్క అనుగ్రహము అనేది ఉండి ఆయన నుంచి మనకి కొంత కొంతగా అందివ్వబడుతూ ఉంటే మనము దాన్ని ఆ ఇచ్చినటువంటి దాన్ని మనం జాగ్రత్తగా దాన్ని అవగాహన చేసుకుంటూ దాన్ని సరైనటువంటి ఆచరణలోకి కనుక మనం పెట్టినప్పుడు ఏమవుతుంది, మన సాధన మొత్తం అంతా కూడా చక్కగా ముందుకు అలా వెళ్ళటం అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనకి మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఏమని చెప్పారు అని అంటే, ఇవంతా మనకి జరగాలి అని అంటే మనకెవరో గురువు ఆయన రావాలి చెయ్యాలి ఏమీ అక్కర్లేదు. మనకి ఏదైతే అందివ్వబడిందో దాన్ని చేసుకుంటూ ఉండటమే. ప్రేయర్ చెయ్యి, రైట్ ప్రేయర్ చెయ్యి, ఇంకా అంతే, ఏం అవసరం లేదు, చేస్తూ ఉండటమే. నెక్స్ట్ ఏంటి అని అన్నది వాళ్ళు చెప్తారు, దాన్ని మళ్ళీ చేస్తూ ఉండటం అంతే తప్ప ఇంకొకటి అనేది ఉండదు. కనుక ఈ విధంగా మనము చేస్తూ ఉన్నటువంటి సాధన మనకి ముందుకు వెళ్ళడానికి కారణంగా ఉండాలి అని అంటే మన వాక్ మనలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎక్కడ నుంచి పుడుతున్నాయి అనంటే దాన్ని గమనించాలి. అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, ఈ లోపలికి వెడుతోంది మళ్ళా బయటకి వస్తోంది. ఎక్కడ అనంటే ఈ యొక్క లంగ్స్ ఇవి అని చెప్తాం. ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటిది ఏమవ్వాలి, ఆ హృదయము అనేటటువంటి స్థానము ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రారంభం అవ్వాలి. ఎందుకు అనంటే ఆ యొక్క పాయింట్ లోకి వచ్చేటప్పటికి
మన ఆలోచనలు, మనము ఇంక ఇవన్నీ కూడా ఏమవుతాయి అనంటే క్రమశః అన్నీ కూడా అలాగా ఒక పాయింట్ లోకి వచ్చేస్తాయి. ఏముండదు ఆ పాయింట్ లో. వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనకి వేరే ఆలోచనలు ఉండవు, మన ఇవన్నీ ఉండవు, ఏముండవు. ఆ ఆలోచనలు అవన్నీ ఏమీ లేకుండా ఉండేటప్పటికి ఏమవుతుంది, మనలో నుంచి వెలువడేటటువంటి ఆ నాదము ఏదైతే ఉందో దాన్ని మనము గమనించుట అనేటటువంటిది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ వెలువడుతూ ఉన్నటువంటి నాదము మనకి మొత్తం అంతా కూడా ఆ అక్కడ ఉండేటటువంటి ఆ హృదయ స్థానములో ఉన్నటువంటి ఆ పద్మము పనిచేయటం అనేటటువంటిదిగా అదే మనము చేసేటటువంటి సాధన. హృదయ స్థానములో మనము పద్మము ఉన్నట్టుగా మనము దాన్ని భావన చేసుకుని ఆ భావనలో అంటే ఆ పద్మములో నాదమయముగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని పరమాత్మ యొక్క స్వరూపముగా భావన చేస్తూ ఈ రోజు ధ్యానము ఆ రకంగా చేయండి. ఈ మాసం మొత్తం అంతా కూడా ఈ రకమైనటువంటి ధ్యానం చేయండి. సమయం దొరికినప్పుడు దాన్ని మీరు చేస్తూ ఉండండి. చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే దీన్ని తర్వాత చెయ్యవలసినటువంటిది ఏదైతే ఉన్నదో అది గుహ, ఆ గుహ లోపలికి ప్రవేశము ఇవంతా కూడా వస్తుంది. అంటే ఇది ధ్యానం చేస్తే అది తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది, ఇది వేరు అది వేరు అనేటటువంటి దాంట్లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే ఏమవుతుంది అనంటే ఇది వేరు అది వేరు అని అనుకుంటున్నప్పుడు ఎక్కడికక్కడ మనము విడిగా ఉంటూ ఉంటాం. అలా కాకుండా ఉండాలి అనంటే మనలో నుంచి ఎక్క ఏదైతే మన ఆలోచనలుగా, మన వాక్కుగా, మన భావములుగా అన్నీ కూడా ఎక్కడ నుంచైతే పుట్టుక అనేటటువంటిది జరుగుతుందో అక్కడ ఈ యొక్క పద్మము, అందుకనే చెప్పారు దానికి 12 దళములు కలిగి ఉంటాయి అని. అదే వాసుదేవ మంత్రంగా చెప్పబడుతుంది. ఈ రకంగా చెప్పబడేటటువంటిది మనము చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ పద్మములో ఉండేటటువంటిది ఏమిటి అనంటే నాదమయముగా ఉన్నటువంటి పరమ ఎవరు అనంటే ఆ యొక్క వేణువుని అక్కడ పెట్టి చెయ్యండి. సాధ్యమైనంత వరకు దీన్ని చేసేటటువంటి ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఈ రకంగా చేసినప్పుడు మీకు ఆ యొక్క రిజల్ట్స్ అనేటటువంటివి చాలా బాగా అర్థమవుతూ ఉంటాయి. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆ యొక్క ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని అందరూ కూడా దాన్ని గమనించండి. దాన్ని అలా ధ్యానం చేయండి.